ఓకే తేజ గారు సార్ మీ సినిమాలు అన్నీ చూస్తుంటే అంటే అద్భుతం, తర్వాత హనుమాన్, ఇప్పుడు ఇది మిరాయి, ఈ 3 సినిమాలు కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఒకే కాన్సెప్ట్లో వస్తున్నాయి. ఏంటి అంటే ఇది అనుకోకుండా సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే కావాలనేది చేసుకున్నారా? ఇవి సూపర్ న్యాచురల్ పవర్స్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమీ అన్నిట్లో ఉండవండి. అద్భుతంలో లేదు, జాంబీ రెడ్డిలో లేదండి. ఇది ఫ్యాంటసీ ఫిలిమ్స్ బేసిక్గా అన్నీ కూడా ఫ్యాంటసీ ఫిలిమ్స్, కానీ సూపర్ న్యాచురల్ పవర్ ఫిలిమ్స్ కాదు. ఓన్లీ హనుమాన్ ఒక్కటే సూపర్ న్యాచురల్ పవర్స్ హీరోకి వస్తాయి తప్పితే మిగతా అన్ని ఫ్యాంటసీ ఫిలిమ్స్. ఇది కూడా ఒక ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ మిక్స్ చేసిన జానర్ అండి. నాకు అలాంటి సినిమాలు చూడడానికి చాలా ఇష్టం. సో వై నాట్ మనం ట్రై చేసి అలాంటి ఎందుకు అచీవ్ చేయలేమని ట్రై చేస్తున్నాం అంతే. యోధుడు అంటే బాగా కండలు పెంచేసి బాగా బీభత్సంగా ఉంటుంటారు కదా, మీరు స్లిమ్గా ఉన్నారు, మరి దీనికి ఏమైనా కసరత్ చేస్తున్నారా? బాడీ బిల్డప్కి ఏమైనా ఉందా లేదా? మళ్ళీ అదే క్వశ్చన్. మీరు చేయమంటే చెప్పండి సార్, చేసేస్తాను ఒకసారి 6 ప్యాక్. మళ్ళీ అదే అడుగుతున్నారు. కాదు అంటే అది అవసరం లేదు సార్. అంటే కథ మనకి కావాలంటే కథ సపోర్ట్ చేస్తూ ఉంటే అది అవసరం లేదు. కథ అవసరం అయితే చేయొచ్చు, అంతేగాని అదేదో నేను చూపించుకోవడానికి నేను చేయడానికి చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట సార్ మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట. అవును సార్. అదే దాని గురించి ఏమైనా చెప్తారా మరి? అంటే సినిమాకి ఒక ఫారెన్ యాక్షన్ మాస్టర్ చేశారు సార్, యాక్షన్ కొరియోగ్రాఫరు. సో ఆయన ఒక 10 days ట్రైనింగ్ ఇస్తాను రమ్మంటే నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని రావడం జరిగింది. అండ్ అవన్నీ కూడా ఓన్లీ సినిమాని ఎఫెక్టివ్గా ఆన్ లొకేషన్ ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతాం, నన్ను డూపులు లేకుండా, హెడ్ రీప్లేస్మెంట్లు లేకుండా, అక్కడికి వెళ్ళాక డెసిషన్లు తీసుకోకుండా ఫుల్ వెల్ ప్రిపేర్డ్గా ఉండడానికి నేను ఇందాక అదే అన్నాను. ఈ సినిమాకి మేము మా 100% ఇచ్చి మా ప్రయత్నం అయితే మేము చేస్తామని, దాంట్లో ఒక భాగమే ఏ ట్రైనింగ్ తీసుకున్నా ఏం చేసినా. తేజ గారు ఇక్కడ తేజ గారు సార్ ఒక్కసారి నిలబడతారు, ఏమనుకోవద్దు. ఎందుకు సార్? ఒకసారి నిలబడి ఏమైంది సార్? ఒక్కసారి నిలబడండి సార్, ఒక్కసారి నిలబడండి. యాక్చువల్గా హనుమాన్ సక్సెస్ మీట్లో మేము అడిగాం, యాక్చువల్గా తొడగొట్టండి అంటే హిట్ కొట్టేసి తొడగొట్టకూడదు అన్నారు. బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత వీఆర్ షూర్ మీరు ఒక హిట్ కొట్టబోతున్నారు, దానికన్నా ముందు ఒకసారి తొడగొడతారేమని చెప్పేసి. సార్ అది ఏమీ లేదు సార్. అంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మీరు అందరూ ఇలాగా ఎంకరేజ్ చేసిన, సపోర్ట్ చేసిన. ఇది చూసినప్పుడు బాధ్యత వెంటనే ఫస్ట్ ఓ పక్కన ఆనందం వస్తుంటుంది, వెంటనే ఓ పక్కన బాధ్యత గుర్తొస్తూ ఉంటుంది డెలివరీ చేయాలనేది. బట్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ వర్డ్ సార్. సార్ అయితే యాక్చువల్గా మీరు సూపర్ హీరో దీంతో మీరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు యాక్చువల్ హనుమాన్ సినిమాతో. బట్ ఎవరైనా ఎనీ సూపర్ స్టార్ ఇన్ ద వరల్డ్ అంటే ఎవరు తీసుకున్నా కూడా, మన తెలుగులో తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఏంటంటే ఒక జోనర్లో హిట్ కొట్టిన తర్వాత దానికి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి వేరే జోనర్ అనేది ట్రై చేస్తారు. బట్ మీరు మాత్రం ఒక హిట్ కొట్టిన జోనర్తోనే మళ్ళీ దాన్ని మించిన హిట్ కొట్టాలని చెప్పి మళ్ళీ సెకండ్ ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఇదేమి రాలేదు ఆ టైం, అంటే మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ అనేది ఏమి? అసలు సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ కాదు కదా సార్, దీని వరల్డ్ వేరే. సూపర్ యోధా అని పెట్టారు కదా, సూపర్ హీరో కైండ్ ఆఫ్ థింగ్. సూపర్ యోధానే సార్, కానీ అంటే నేను అంటుంది ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూసుకుంటే మనకి యూజువల్గా సూపర్ హీరో సినిమాలు ఎందుకు రాలేదు తెలుసా సార్? ముందు నుంచి హాలీవుడ్లో వచ్చినట్టు స్పైడర్ మ్యాన్, ఎందుకంటే మన హీరోలు అందరూ సూపర్ హీరోలే. వాళ్ళు ప్రతి సినిమాలో చేసేది అదే. వాళ్ళు కొడితే 4 గాల్లోకి లేచిపోతారు, వాళ్ళు కారుని తవతలేయగలరు, వాళ్ళందరూ సూపర్ హీరోలే. అదేవిధంగా ఈ సినిమాలో సూపర్ హీరో, నెక్స్ట్ సినిమాలో కూడా మళ్ళీ నేను సూపర్ హీరోనే అవుతాయి. ఎవడైనా అడ్డు నుంచుని వాడు ఫైట్ చేయగలుగుతుంటే హీఈస్ అ సూపర్ హీరో కదా. అయితే ఇంతకుముందు మీకు యాక్చువల్గా మీరు 6th సినిమా ఇది, బట్ ఇంతకుముందు మీరు చేసిన 2 సినిమాలు కానీ నాట్ ఓన్లీ జాంబీ రెడ్డి కావచ్చు, హనుమాన్ కావచ్చు, దాని ముందు ఒక సినిమాకి కూడా ప్రశాంత్ వర్మ కథ అందించారు యాక్చువల్గా. సో మీ ఇద్దరు ఏంటంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్గా నడుస్తుంటారు కదా ఇండస్ట్రీలో, అంటే నాట్ ఓన్లీ అంటే మోర్ దెన్ అంటే డైరెక్టర్ అండ్ హీరో దానికన్నా కూడా మోర్ దెన్ ఫ్రెండ్స్ కదా. సో మరి నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఎంచుకునే విషయంలో కానీ వీటిల్లో కానీ మీరు ఏమైనా ప్రశాంత్ వర్మ గారి సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోవడం కానీ అలాంటిది ఏమైనా ఫ్రెండ్షిప్ పరంగానే నేను అంటే పరస్పరం ఉంటుంది సార్. అంటే డిస్కషన్ అయ్యి ఉంటాయి, ఫ్రెండ్లీగా మామూలుగా మాడుకుంటూ ఉంటాయి. నిజంగా మాడితే అది ఓన్లీ ప్రశాంత్ వర్మ గారితో కాదండి. ఇప్పుడు నేను కార్తిక్ గారితో కూడా నేను ఏదైనా ఆలోచిస్తూ ఉంటే, నాకు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఒకసారి ఊరిని డిస్కస్ చేసి అదర్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్స్ కదా, నందిని గారితో కానీ అందరూ నా ముందు చేసిన టచ్ వుడ్ లక్కీగా నేను ముందు చేసిన డైరెక్టర్స్ అందరూ నాతో చాలా మంచి రిలేషన్తో ఉన్నారు. అందరూ మళ్ళీ సినిమా చేస్తున్నారు. సో వాళ్ళందరితో డిస్కషన్ ఉంటుందండి. విశ్వప్రసాద్ గారు